ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తామర పుష్పము అని అంటే బీజేపీ గుర్తైన తామర పుష్పం గురించి కాదు కానీ మాట్లాడేది. మనము ఈ లోకంలో చూసుకున్నప్పుడు బురద గుంటల్లో కూడా తామర పుష్పము పెరుగుతూ ఉంటుందండి. అంటే నీళ్లు మురికిగా ఉన్నా కూడా ఆ పుష్పము పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ లోకంలో మురికి జీవితంలో మనం ఉన్నాము, ఈ లోకంలో పాపపు జీవితంలో మనం ఉన్నాము, ఈ లోకంలో మురికి ఎక్కువ ఉంది. అయినా కూడా మనం ఈ లోకంలో దేవుడు తామర పుష్పంతో మనల్ని పోల్చాడండి. ఈ లోకంలో అనేక పుష్పాలు ఉన్నా కూడా అది పరిస్థితులు బాగలేకపోయినా తామర పుష్పము పెరుగుతూ ఉంటుంది. ఈ లోకంలో పరిస్థితులు బాగుండవు, సాతాను శోధన ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా దేవుడు అభివృద్ధి పరస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల్లో మనం అభివృద్ధి పొందుకున్న అవసరం లేదు, కానీ దేవుని విషయాల్లో మనం అభివృద్ధిని పొందుకునే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, ఆయన సేవలో ముందుకు తీసుకొని వెళ్ళాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. మనం ఈ లోకంలో ఇల్లులు, బంగళాలు, మనకి ఏదేదో కావాలని మనం కోరుకుంటున్నాం, అవన్నీ వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు కానీ మనల్ని అభివృద్ధి పరిస్తే ఈ లోకంలో మనుష్యుడు కానీ సాతాను దురాత్మలు ఏం చేయలేవు. కాబట్టి దేవుని అభివృద్ధిలోకి మనం వెళ్ళినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి యేసు, మీరు మమ్మల్ని తామర పుష్పంతో పోల్చారయ్యా. మేము అభివృద్ధిని ఈ లోకంలో మురికి గుంటల్లాగా ఉన్నా కూడా యేసు ఓటి మీద కూడా మీరు అభివృద్ధి చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మిమ్మల్ని ఆశ్రయిస్తేనే జరుగుద్దయ్యా. మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున మీ మార్గంలో నడిస్తేనే మాకు ఆ కార్యక్రమం జరుగుద్ది. తప్పితే ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా అది జరగదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. మమ్మల్ని అభివృద్ధి చేసేదేవా, వేసి మీ సేవలో అభివృద్ధి చేయమని అడుగుచున్నాం, మీ మార్గంలో అభివృద్ధి చేయమని అడుగుచున్నాం. ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు మాకు వేసే మనుషులు అవే కోరుకుంటున్నారు, కానీ వేసే పరలోక రాజ్యం కోరుకోవటం లేదయ్యా. వాళ్ళ ఆత్మనేత గుడ్డితనం కలుగు చేస్తున్న సాతాన్ని వెళ్ళగొట్టి వేసే మీ పరలోక రాజ్యాన్ని కోరుకున్న గొప్ప కృపను దయచేయమని ప్రాధాన్యపడుతున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.